ఓం నమ శివాయ. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ముందుగా ఇల్లు ఊడుసుకొని మనం బకెట్లో నీళ్ళు పోసుకొని అందులో కొంచెం ఆవు మూత్రం, పసుపు, ఇంకా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు నా దగ్గర లేకపోతే నేను నార్మల్ ఉప్పే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే అది వేసుకోండి. ఇట్లా రూమ్ క్లీన్ చేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల మనకు ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది. తర్వాత కడపకైతే పసుపు రాసుకొని ముగ్గు అయితే వేసుకున్నా. ఈరోజు అయితే మేము అందరం ఉపవాసం ఇంట్లో. శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే శివయ్యకి చాలా ఇష్టం కదా, అందుకే మ్యాక్సిమం అందరూ కూడా ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. ఇంకా నేనైతే ఈరోజు మొత్తం ఇట్లా పూజ అయితే చేసుకుంటున్నాను. పొయ్యి కూడా క్లీనింగ్ చేసుకొని పాయసం పెట్టుకున్నాను. తర్వాత ఇట్లా నేను ముందు రోజే అన్నీ క్లీనింగ్ చేసుకున్నాను. దేవుడు సామాన్లన్నీ, దేవుడు ఫొటోస్ అన్నీ కూడా ముందు రోజే తుడుచుకొని పెట్టుకున్నాను. ఇక ఈరోజు కొంచెం తొందరగా అవుతుందని ఇక మంచిగా పూలతో దేవుడు ఫోటోని అన్ని అలంకరణ అయిపోయాక అభిషేకం అయితే చేసుకున్నాము. అభిషేకం అయితే మా పిల్లలు ఇద్దరే చేసిండ్రు ఇంట్లో. అయితే ముందు నీళ్ళతోనే అభిషేకం చేసుకోవాలంట. అంటే ముందు పాలు, పెరుగు అవి తీసుకోకుండా ముందు ఫస్ట్ అభిషేకం చేసేటప్పుడు మనం ఫస్ట్ నీళ్ళే వేసుకోవాలంట. అందుకే నేనైతే పసుపు నీళ్ళు, కుంకుమ, గంధం, విభూతి నీళ్ళతో చేయించుకున్నాను మా రియాన్స్తోటి. తర్వాత ఈ మూడు కూడా అభిషేకం ఇట్లా అయిపోయాక మంచి నీళ్ళతో మళ్ళీ అభిషేకం చేసుకొని తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, హనీ వేసుకొని అభిషేకం అయితే చేసుకున్నాను. ఈరోజు పూజ మొత్తం అయితే ఇద్దరు పిల్లలే చేసిండ్రు. మేము చేస్తాం మమ్మీ, నేను చేస్తాను అని ఏడుసుకుంటా అక్కడ వాళ్ళిద్దరితోనే చేపించాను. ఇట్లా చేయండి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళైతే మంచిగా నీట్గా ఫినిషింగ్ చేసిండ్రు. ఇక తర్వాత పుష్పంతో అలంకరించి పువ్వుల పండ్లతో పెట్టి స్వామివారికి నైవేద్యంగా అయితే సబ్బు బియ్యంతో పాయసం చేసి పెట్టుకున్నాను. తర్వాత నారికాయ దీపం కూడా వెలిగించేశాను. అంటే సాయంత్రం వెలిగించాలి అని చెప్పాను కదా నిన్న వీడియోలో. మార్నింగ్ కూడా వెలిగించుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము ఆ టైం వరకు వెలిగించుకుంటూనే ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. ఇట్లా ఆరిపోకుండా చూసుకుంటే మంచిగా ఏం కాదు. అంటే నాకు మార్నింగ్ పెట్టుకోవాలనిపించింది అందుకే నేను పెట్టుకున్నాను. తర్వాత నేనైతే తలుపులకి స్వస్తిక్ అవన్నీ గుర్తులు అయితే వేసుకున్నా. హోమ్ అట్లా ఇవన్నీ ఇట్లా గుర్తులు వేసుకుంటే మా హస్బెండ్లు అందరు ఇంట్లో ఉన్న వాళ్ళు డ్యూటీకి వెళ్తారు కదా, వాళ్ళ ఇంట్లో ఎలాంటి శక్తి రాకుండా, ఎలాంటివి ఏమంటారు చనిపోయిన వాళ్ళు వెంట వస్తారు అట్లా అంటారు కదా, అలా వాళ్ళు లోపల అడుగు వేయగానే ఈ గుర్తులను చూసి వాళ్ళ వెంట ఉన్న శని అనేది వెళ్ళిపోతుందంట భయపడి. అట్లా నేను పెద్దవాళ్ళు చెప్తే నేను అట్లా వేసుకుంటున్నా. తర్వాత అయితే మేము గుడికి వెళ్ళి వచ్చాము. గుడిలో అయితే అందరు చాలామంది భక్తులు వచ్చారు. ప్రశాంతంగా అయింది పూజ. వీడియోలు నచ్చితే నాకు ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా సాయంత్రం జలంతో అభిషేకం చేసి శివయ్యకి ఎంతో ఇష్టమైన పువ్వులను అలంకరించుకున్నాను. భస్మం వేసి అగరబత్తులు వెలిగించుకున్నాను. ధూపం కూడా పెట్టేసుకున్నాను. మారేడు దళం, జిల్లేడు ఆకు, తెల్ల జిల్లేడు పువ్వులు ఇవి శివయ్యకి ఎంతో ప్రీతికరం. ఇలా అయితే నా శివరాత్రి రోజు ముగించుకున్నాను. ఇంకా సాయంత్రం రాత్రి మొత్తం మనం జాగారం చేస్తే చాలా మంచిదని అంటారు. జాగారం చేసి శివయ్యకి ఏమైనా జానపదాలు అన్నీ పాడుకుంటూ సంతోషంగా గడుపుకోండి. ఇంకా నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయండి, కానీ లైక్ చేసుకుంటలేరు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. మారేడు ఆకు, దత్తుర కూడా చాలా ప్రీతికరం శివయ్యకి. దత్తుర కూడా పెట్టుకున్నాను నేనైతే. ఈరోజు ప్రశాంతంగా చేసుకున్న పూజ అయితే చాలా బాగా అయింది ఇంట్లో. ఇలాగే మీరు కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 108 టైమ్స్ అయినా అనుకోండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది.